చెల్లికి ఏమి ప్రాబ్లం లేదు, ఇంకో పాపకి ఏం లేదు, బాగానే ఉంటారు, అసలు ఏం ప్రాబ్లం లేదు అంటారు. తలసేమియా క్యారియర్ అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మనలాగే ఉంటారు నార్మల్గా. కాకపోతే టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఉంటే మళ్ళీ వాళ్ళకి రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే తలసేమియాగా పుట్టే అవకాశము 25% ఉంటుంది. కాబట్టి అది అవాయిడ్ చేయడానికి మనం టెస్ట్ చేసుకుని దాన్ని బట్టి మనము ప్రికాషన్స్ తీసుకోవాలి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఇండివిజువల్గా చూస్తాను, అప్పుడు చెప్తాను మీకు. థ్యాంక్ యూ. అవిన గారు, యాక్చువల్గా మేడం చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, బోన్ మ్యారో అనే సర్జరీ చేయించుకుంటే మాత్రమే ఇంకా తలసేమియా పేషెంట్లకి ఇంకా అది లైఫ్ రాకుండా క్యూర్ అవుతుంది అనేది అర్థమైంది. అది చాలా కాస్ట్లీ ఇష్యూ వన్స్ అప్ అనే టైం. ఇప్పుడు బాగా దాని రేటు రెడ్యూస్ అయ్యి 20 to 25 lakhsకి మారిందని చెప్తున్నారు. మేడం చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒక 3 to 4 lakhs లేదా 4 to 5 lakhs మనం దాన్ని ఎఫర్ట్ చేయగలిగితే మిగతా 20 lakhs అంటే ఆరోగ్యశ్రీ కానీ ఇంకా ఏదైనా సంస్థల ద్వారా కానీ మనం డబ్బు కలెక్ట్ చేసి దాన్ని ఈ బోన్ మ్యారో సర్జరీని చేయించుకోవచ్చు అని మేడం చెప్తున్నారు. అది చాలా అందరికీ అవకాశం ఉన్నదే, కానీ 4-5 లక్షలు అంటే కూడా చాలామంది లేని వాళ్ళు పెట్టుకోవడం చాలా కష్టం. దానికి కూడా ఎలా చేయాలనేది కూడా మనం ఆలోచిద్దాం. ఎవరన్నా చేసుకోగలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇది సద్వినియోగం చేసుకోమని నేను మీకు మా రెడ్ క్రాస్ ద్వారా తెలియజేస్తున్నాను. మా రెడ్ క్రాస్ నుంచి మీకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాం. దానికి కావలసిన ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకోటి కానీ అన్నీ చేస్తాం. ఈరోజు ఇక్కడికి మీరందరూ ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజే ఇక్కడ తలసేమియా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కింద జరుగుతుంది. ఇప్పుడు ఆ పేషెంట్లు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ కిందే ఉన్నారా? వాళ్ళ కిందే, వాళ్ళు కాకుండా మీరు సపరేట్. కాబట్టి మీకు కావలసిన ఈ టెస్టులని మేడం గారి ద్వారా చేయించుకొని దాని నిర్ధారణ చేసుకొని దానికి ఏదైనా అవసరమైతే మా రెడ్ క్రాస్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మేము కూడా సహాయం అందిస్తామని చెప్తున్నాము. అలాగే మీ దగ్గర టెస్ట్లు అయి చేయించుకోండి. మీ అందరికీ కింద ఈరోజు మా రెడ్ క్రాస్ తరఫున భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చక్కగా భోంచేసి ఈ కార్యక్రమాన్ని మంచిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసి మా రెడ్ క్రాస్ సంస్థకి చాలా సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు ప్రతిరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెడ్ క్రాస్కి మా మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు, డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ గారు అని ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆయన కూడా ఒక 1 weekలో వచ్చేస్తారు. వాళ్ళ పాపాళ్ళది ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. దాంతోపాటు డాక్టర్ స్పందన అని ఆ స్పందన గారు కూడా ఇక్కడ ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. ఆవిడ కూడా ఈ మా బ్లడ్ బ్యాంక్లో ఒక పార్ట్ అండ్ పార్షల్గా అన్ని కార్యక్రమాలు చాలా బాగా ఎంతో శ్రద్ధతోటి ఆవిడ చేస్తూ ఉన్నారు. అలాగే మా బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ మేనేజర్ శైలజ, విజయ, అలాగే మా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పిఆర్ఓ రమణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీకు ఏదన్నా అవసరం అయితే ఆయనతోటి సంప్రదించండి అమ్మా. తర్వాత మీ అందరికీ మేము సభాముఖంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇక్కడ ప్రతిరోజు బ్లడ్ అందరికీ సప్లై చేస్తున్నాం. అలాగే ఎవరికి అవసరమైతే వాళ్ళకి మ్యాక్సిమం చేయగలిగినంత సాయం చేస్తున్నాం. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళతో మీ ఊర్లో, మీ పంచాయతీ పరిధుల్లో, మీ మండలాల్లో మాకు రమణ గారికి తెలియజేస్తే అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. మీరు అలా సాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న అందరినీ సూచిస్తూ సజెషన్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన చైర్మన్ గారికి అలాగే విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్ వేణాథ్